ఈ వీడియోలో మనం త్రికోణమితీయ సర్వసమీకరణాలకు సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం. ఉదాహరణ 1 + secant a / secant a = sin square a / 1 - cos a అని నిరూపించండి. కొన్నిసార్లు మనం LHS = RHS అని ప్రత్యక్షంగా నిరూపించలేము. అలాంటి సందర్భాల్లో LHSను ఏదైనా ఒక సమీకరణానికి సమానం అని చెప్పగలిగితే RHSను కూడా అదే సమీకరణానికి సమానం అని చెప్తే అప్పుడు LHS = RHS అని నిరూపించగలిగినట్లు అవుతుంది. ఇప్పుడు LHS మనకేమవుతుంది 1 + secant a / secant a అవుతుంది. secant a అంటే మనకు ఏం తెలుసు, కాస్ యొక్క గుణకార విలోమం అని తెలుసు. అంటే secant aను మనం 1/cos aగా రాయవచ్చు. అంటే 1 + 1/cos a / 1/cos a అవుతుంది. ఇప్పుడు లవాన్ని మనం 1 + cos a / cos a అవుతుంది. హారాన్ని cos a / 1గా రాయవచ్చు. ఇప్పుడు చూడండి, cos a క్యాన్సిల్ అయితే మనకు 1 + cos a మిగులుతుంది. అంటే LHS = 1 + cos a అవుతుంది. ఇప్పుడు RHSను కూడా ఇదే ఈక్వేషన్ అంటే ఇదే సమీకరణానికి మనం సమానం అని చెప్పగలిగితే అప్పుడు LHS = RHS అని చెప్పవచ్చు. ముందుగా మనం RHSను తీసుకుందాం. RHS = sin square a / 1 - cos a. ఇప్పుడు చూడండి, లవంలో మరియు హారంలో వేరువేరుగా ఉన్నాయి. అంటే లవంలో మనకు సైన్ రూపంలో ఉంది, హారంలో కాస్లలో ఉంది. కాబట్టి రెండింటిని ఏదో ఒక రూపంలో రాసుకుందాం. మనకు sin square a + cos square a = 1 అనే త్రికోణమితీయ సర్వసమీకరణం తెలుసు. దీనిని ఉపయోగించి మనం sin square a = 1 - cos square aగా రాయవచ్చు. అంటే మళ్ళీ మనం 1 - cos square aను 1² - cos square aగా రాయవచ్చు. ఎందుకంటే 1² విలువ మనకు 1 అవుతుంది. ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి 1² - cos square aగా రాయవచ్చు. మరియు హారం 1 - cos a అవుతుంది. ఇప్పుడు చూడండి, లవంలో మనకు 1² - cos square a అనేది a² - b² రూపంలో ఉంది. a² - b²కు మనకు సూత్రం ఏమిటి? a + b × a - b. అంటే 1² - cos square a అనేది మనకు 1 - cos a × 1 + cos aగా రాయవచ్చు. మరియు హారం 1 - cos a అవుతుంది. ఇప్పుడు లవంలో 1 - cos a, హారంలో 1 - cos a క్యాన్సిల్ అయితే మనకు 1 + cos a మిగులుతుంది. అంటే RHS మనకు 1 + cos a అయింది. కాబట్టి LHS = RHS అని చెప్పవచ్చు. అంటే 1 + secant a / secant a = sin square a / 1 - cos a అవుతుంది.